బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు? ఇది ప్రశ్నగానే మారింది. గత కొంతకాలంగా బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న చాలా సందిగ్ధంగా ఉంది. గతంలో కూడా అందులో ఎవరికి క్యాపబిలిటీ ఉందని చెప్పేసి సీనన్న కూడా వివరించడం జరిగింది. క్లియర్గా ఎవరైతారనేది ఒక ముగ్గురు పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైనా నష్టం లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పైన పోరాటం చేసే వ్యక్తికే ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కానీ అందులో బీజేపీ సూత్రాలను పాటించే, బీజేపీ నియమాలను పాటించే వ్యక్తులను చేయాలనేది కొంతవరకు ఉంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకు ఎట్లా ఇస్తారని చెప్పేసి మరికొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో సత్తా ఉన్న వాళ్ళకి ఇస్తే పార్టీ పగ్గాలు సరైన వ్యక్తి చేతిలో ఉంటే బలంగా పార్టీ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ బీఆర్ఎస్ను అనగదొక్కాలంటే బలమైన నాయకునికి పదవి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో చేసేది ఏం లేదు, బీఆర్ఎస్ ఉనికి కోల్పోతూ ఉంది. దాన్ని బీజేపీ దక్కించుకుంటే బీజేపీకి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఆ బీఆర్ఎస్ చేతుల్లోకి ఉనికిని పోయే ప్రయత్నం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, అటు రైతులను మోసం చేస్తూ ఉంది, ఇలా గురుకుల విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ అన్నిటికీ పైన చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్గా ఉండటం వెనుక అసలు ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ప్రజల్లో కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు సమాచారం. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్. రేసులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఓకే, బీజేపీ కొత్త చీఫ్పై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన కీలక నేతలను సైతం సమాచారం ఇచ్చినట్లు టాక్. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని, స్థానిక సంస్థ ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో పార్టీ బలోపేతంపై అధిష్టానం మరింత దృష్టి సాధించిందని, ఈ నెల 10వ తేదీ లోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. 20వ తేదీ వరకు మండల కమిటీని కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరులోగా క్లియర్గా అయితే ఎవరైతే అధ్యక్షుడు కాబోతున్నారో ఆ అధ్యక్షుడు స్థానిక ఎన్నికల కంటే ముందే క్లియర్గా పగ్గాలను చేతిలోకి చిక్కించుకొని అటు రాష్ట్ర కమిటీతో కావచ్చు, ఇటు జిల్లాల వారిగా మండలాల వారిగా కమిటీలతోటి బలంగా పనిచేసుకోగలిగితే స్థానిక ఎన్నికల్లో ఎంతో కొంత అవకాశం ఉండే అవకాశం ఉంటుంది, ఎంతో కొంత విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇట్లనే ప్రొలాంగ్ చేసుకుంటా, ఇది మాకున్న సమాచారం ప్రకారం జనవరిలో రిజల్ట్ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు, ఈ నెలలో రిజల్ట్ వస్తాయని ఇంకొకరు చెప్తా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే స్థానిక ఎన్నికల కంటే ముందు వస్తే ఈ బీఆర్ఎస్ వైపు ఓట్లన్నీ బీజేపీ వైపు మలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు నరేంద్ర మోడీ ఫేస్ కావచ్చు, అటు ఇప్పుడు కాబోయే ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ వల్ల కొంత ప్రభావం చెందగలిగితే ప్రజలు బీఆర్ఎస్కు బీజేపీకి స్థానిక ఎన్నికల అవకాశాలు ఉంటాయి. సో 6 అబద్ధాలు 66 మోసాలు. కాంగ్రెస్ వైఫల్యంపై బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్. హామీలపై తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ను నిలదీయాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నిలదీస్తారు. మీరేమో బీజేపీ ఆఫీసులన్నా లేదంటే ఢిల్లీలన్నా కూర్చొని తెలంగాణ ప్రజలకు ఏం చేయకుండా సైలెంట్గా కూర్చోండి. కిషన్ అన్న 7న బీజేపీ బహిరంగ సభ, తొలుత 6న నిర్వహించాలని ప్లాన్. ఓకే, బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజు నేపథ్యంలో తేదీ మార్పు. పార్లమెంట్లో సమావేశంలో అగ్రనేతలు బిజీ, అగ్రనేతలు హాజరయ్యే డౌటే అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిన్ననేమో జేపీ నడ్డానన్న, అమిత్ షా అన్న వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిన్నటి వార్తలో వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ కిషన్ రెడ్డి ఏదైతే మాటలు అంటుండో కాంగ్రెస్ వైఫల్యంపై బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్ అని చెప్పేసి హామీల అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ను నిలదీయాలి. సో దీనిపైన కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎన్నడూ లేని విధంగా బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ 8 ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పటి వరకు తెలంగాణకు బీజేపీ ఎంపీలు ఏం చేసిరో తేల్చి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందే ఇదే పేపర్లో ఒక వార్తలో రేవంత్ రెడ్డి సవాల్కు సిద్ధమా, చర్చకు సిద్ధమా అని చెప్పి చెప్తా ఉన్నాడు, సవాల్ విసురుతూ ఉన్నాడు. ఆ సవాల్ను స్వీకరిస్తారా మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిలదీయాలని చెప్పి చెప్తా ఉంటే 8 మంది ఎంపీలను ఇస్తే మీరేం చేసిరో మీరు క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ వెనుక ఉన్నారు. 8 ఎంపీ పార్లమెంట్లో మీరుంటే తెలంగాణకి ఎంత బడ్జెట్ తీసుకొచ్చారు? తెలంగాణ కోసం ప్రత్యేక నిధులు తీసుకొస్తామన్నారు, తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు. వేరే రాష్ట్రాలతో పోటీ పడి మీరు తెలంగాణను అభివృద్ధి చేస్తా అన్నారు.
కేంద్రం నుండి ఏం నిధులు తీసుకొచ్చారు క్లియర్గా మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం, ఆ బియ్యం ఇస్తున్నాం, ఇవి చెప్పుడే బంద్ చేసుకోరి. రేషన్ బియ్యం ఇప్పుడు కాదు, గత కొన్నేళ్ళుగా వస్తూ ఉంది. దాన్ని మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం, అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకు పోతుంది, మేము ఆ స్కీములు పెట్టినాం, ఈ స్కీములు పక్కన పెట్టండి. స్కాములు అయితేనే ఉన్నాయి. స్కీములన్నీ పక్కన పెట్టండి. మీరు ప్రత్యేక నిధులు ఏం తీసుకొచ్చిరో తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు విప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం, మా ఫోటో పెట్టాలడా, మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని చెప్పేసి ఆ రేషన్ కార్డుల షాపులు తిరుగుడు బంద్ చేసుకోరి. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు మీరు హామీలు ఇచ్చిర్రు, మీకోసం నిరంతరం కష్టపడ్డారు, గెలిచిన చోట కష్టపడ్డారు, గెలవని చోట కష్టపడ్డారు. అలా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మీరు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వచ్చే ఎన్నికల లోపు అరే తెలంగాణకు బీజేపీ నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇంత ఫండ్ తీసుకొచ్చినాం మేము అని చెప్పేసి చెప్పుకోగలిగినప్పుడు మరింత అవకాశం ఉంటుంది. కార్యకర్తలకు మరింత బలం పెరుగుతుంది, వాళ్ళు మరింత గట్టిగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. ఈ దిశ ఖచ్చితంగా బీజేపీ ఆలోచనలు వేయాలి, అడుగులు వేయాలి. ఎందుకంటే నేను మొన్న కొంతమంది నాయకులను అడిగిన బీజేపీలను, వాళ్ళను తెలంగాణకు మీరు ఏం చేసిరంటే ఏం చెప్తారంటే బియ్యం ఇస్తున్నామని చెప్తారు. ఏం బీజేపీ వచ్చినాక వస్తున్నాయి బియ్యం? గతంలో లేవా? గతం నుండే కదా ఈ బియ్యం ఉంది. ఉచిత బియ్యం వచ్చింది, అంతకుముందు రూపాయి బియ్యం, 2 రూపాయల కిలో బియ్యం, 5 రూపాయల కిలో బియ్యం, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కొత్తగా మీరు ఏం చేస్తున్నారు? కొత్తగా నిధులు ఏం తీసుకొస్తున్నారు? అన్ని రాష్ట్రాలకు అందే నిధులు కాదు. మీరు ప్రత్యేకంగా 8 మంది ఎంపీలను తెలంగాణ నుండి ఇస్తే మీరేం చేసిరో చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు ఈ రాష్ట్రానికి చాలా రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పోటీలో ఉంటే మిమ్మల్ని గెలిపించరు. ఆ గెలుపుకు కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, ఎంతో కొంత మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆ మంచి చేసి చూపియండి మీరు ఫస్ట్.